ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు చెలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగింది. చెలో అసెంబ్లీ నిజాం కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ కాగానే వెంటనే విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరడంతో అక్కడ పోలీసులు అడ్డుకొని మమ్మల్ని గోషామాల్ స్టేడియంకి తీసుకురావడం జరిగింది. విద్యార్థి సంఘాలుగా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా నిన్న సాయంత్రం నుంచే పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకొని వందలాది మంది విద్యార్థులను స్టేషన్ లోపల కండిషన్ లోపల వాళ్ళు ఉంచుకున్నారు. విద్యార్థి సంఘాలుగా మేమేం డిమాండ్ చేస్తున్నామంటే తెలంగాణలోకి 1000 ఎకరాలు రిలయన్స్ కంపెనీకి నువ్వు కేటాయించడానికి నీకెవరు హక్కిచ్చారు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ డిమాండ్ ఎక్కడా రాలేదు. నీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా లేనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకురావడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే కనుక తెలంగాణలో విద్యార్థి సంఘాల యొక్క శక్తిని నువ్వు ఇంకొకసారి చవి చూడాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆ బిల్లు కనుక ఈ సమావేశాల్లో ప్రవేశపెడితే తెలంగాణలో విద్యార్థి యొక్క శక్తిని తెలంగాణ వ్యాపితంగా ఇంకొకసారి విశ్వవ్యాప్తం చేసి అన్ని విద్యార్థి సంఘాలను, తెలంగాణలో ఉన్న విద్యా ప్రేమికులను, సంఘాలను, మొత్తం విద్యావేత్తలను ఏకం చేసి ఒక విశాల ఐక్య సంఘటనతోటి ఈ బిల్లు మొత్తం నామరూపాలు లేకుండా చేయడం కోసం మేము కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాం.